హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి వారి ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాల ద్వారా డబ్బులను అయితే జమ చేయబోతోందండి. 13,000 రూపాయలు అలాగే 18,000 రూపాయల దాకా ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి అనమాట. మరి ఇప్పటికే మనకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయినా కానీ ఇంకా ఈ డబ్బులు పడనంటి వారు ఎందరో ఉన్నారండి. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు అంటే చాలామందికి గ్రీవెన్స్ పెట్టుకోవడం కూడా జరిగిందనమాట. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డుదారులు కలిగి ఉండి 2 పథకాల ద్వారా లబ్ధి పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి ఈ 2 పథకాల ద్వారా కూడా డబ్బులను వారి ఖాతాల్లోకి వేసేందుకు నిర్ణయం తీసుకుందనమాట. మరి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఏవి ఖాతాల్లోకి డబ్బులు అనేవి అకౌంట్లోకి డబ్బులు అనేవి పట్టడం జరుగుతుంది, ముందుగా ఎవరికి డబ్బులు అనేవి జమ అవుతాయి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. దీంతో పాటుగా మరి జాబితాలో లిస్ట్ అనేది పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో పేరు ఉంటేనే డబ్బులు వస్తాయా, ఒకవేళ లిస్ట్లో పేరు లేకపోతే మరి పేరు లిస్ట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలన్న సమాచారం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారో అలాంటి వారికి వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నమాట. దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటే కనుక మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారికి మరి 2 పథకాల ద్వారా అయితే డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. తాజాగా మనకి క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశం అనేది జరిగిందండి. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి దీని యొక్క ఈ పథకాలకి సంబంధించినటువంటి మార్గదర్శకాలని విధి విధానాలని జారీ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ 6 పథకాలను తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే సూపర్ 6 పథకాలు అనేవి విడుదల చేసిందండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతేనేమి, రైతన్నలకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, మనకి తల్లులకైతేనేమి ఇట్లా అనేక రకాల కేటగిరీల వారికి ఇప్పటికే మనకు ప్రభుత్వం అనేక పథకాలను కేవలం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని అనేక పథకాలను విడుదల చేస్తూ వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేస్తూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలో మరొకసారి ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలకు సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో అలాంటి వారందరికీ కూడా మరొకసారి ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వెయ్యాలని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటువంటి వారి జాబితాను కూడా తయారు చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అర్హుల జాబితాని అందుబాటులో ఉంచడం జరిగింది. అయినా కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వెయ్యలేదు. నిధుల కొరత వల్ల తాజాగా మనకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క 2 పథకాల పెండింగ్ డబ్బులను అయితే వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 2 పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలను అయితే తీసుకురావడం అయితే జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను అయితే అమలు చేస్తూ మరి సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పటికే చాలామంది మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, తల్లులకు కానీ అందరూ కూడా అన్ని కేటగిరీల వారికి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలు వేయడం జరిగింది. మరి తాజాగా ఆటో డ్రైవర్లకు వీళ్ళంతా కూడా లబ్ధి పొందడం జరిగిందనమాట. చెప్తున్నటువంటి మహిళలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభించాలని చెప్పేసి అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటుంది ఏపీ ప్రభుత్వం. మరి ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే నిర్దేశించడం జరిగిందండి. కొన్ని రూల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. గతంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పింది ప్రభుత్వం. అయితే మళ్ళీ నిర్ణయం మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి చెందిన మహిళలందరికీ కూడా ఒక పథకం ద్వారా మేలు చేయాలని చెప్పేసి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లో వెయ్యాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోందనమాట. మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయల పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి, సిద్ధంగా ఉండండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి అర్హులు అనమాట. ఖచ్చితంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవచ్చు.
ఈ 18-59 సంవత్సరాల మధ్య వయసుతో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలండి. ఫోన్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా కలిగినటువంటి మహిళలు మాత్రమే ఈ పథకం ద్వారా అప్లై చేసుకోవడానికి అర్హులనమాట. అదేవిధంగా మీరు అప్లై చేసుకున్నంత మాత్రాన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా అంటే రావండి. మరి 6 దశల వెరిఫికేషన్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మీరు 6 దశల వెరిఫికేషన్‌లోనే మీరు గనక అర్హత గనక వస్తే గనక మీకు డబ్బులనేవి రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 6 దశల వెరిఫికేషన్‌లో మీకు అర్హత లేకపోతే మీ పేరు అనేది పక్కకు పెట్టేయడం జరుగుతుందనమాట. 6 దశల వెరిఫికేషన్ అనేది ఆడబిడ్డ నిధి పథకానికి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ యొక్క 6 దశల ధృవీకరణలో వెరిఫికేషన్‌లో ముఖ్యంగా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్ అనేది రాకూడదు. ఇక రెండోదిగా చూసుకుంటే మీకు 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. ఇక మూడోదిగా చూసుకుంటే మనకు ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదండి. నాలుగోదిగా చూసుకుంటే మెట్ట 10 ఎకరాలు, 3 ఎకరాల మాగాణి భూమి కంటే ఎక్కువ పొలం అనేది మీకు ఉండకూడదనమాట. ఇక ఐదవదిగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదండి. పట్టణాల్లో నివసించే వారికి 12,000 రూపాయలు, అదేవిధంగా గ్రామాల్లో నివసించే వారికి 10,000 రూపాయలు నెలవారీ వేతనం అనేది ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మరి 6 దశల ధృవీకరణలో భాగంగా ఉన్నాయండి. కాబట్టి తప్పకుండా మీ వెరిఫికేషన్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. దీంతో పాటుగా జియో ట్యాగింగ్, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంతో పాటు P4 సర్వే కూడా మీరు పూర్తి చేసుకుని ఉండాలండి. ముఖ్యంగా జియో ట్యాగింగ్, హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా నివాసితులు అని చెప్పేసి ఒక ప్రూఫ్ అనమాట. గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం అనేది చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదై ఉండాలన్నమాట. ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా మరి యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి. ఈ పథకం ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే ప్రభుత్వం ఇస్తూ ఉందండి. ఎట్టకేలకు ఖచ్చితంగా ఈ సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని దరఖాస్తులు స్వీకరించి ప్రారంభించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి దీనిపైన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సక్సెస్ అయ్యి ఈ పథకానికి బడ్జెట్ కేటాయించి దాదాపు 60-70 లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా 18,000 రూపాయలు ఖాతాలో అయితే జమ అవుతాయండి. గత ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూతలో 18,750 రూపాయలు ఇచ్చింది. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అయితే అందజేస్తారనమాట. కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని సిద్ధం చేసుకుని ప్రూఫ్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండాలి. ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే రూల్స్ ఏంటనేవి తెలుసుకుని ఉండాలండి. ఇది మొట్టమొదటిగా అమలయ్యేటటువంటి పథకం కాబట్టి, అంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా అమలయ్యే సంవత్సరం అనమాట. కాబట్టి ముందుగా మహిళలతో ప్రారంభించాలని చెప్పేసి ఆడబిడ్డ నిధి పథకాన్ని సంక్రాంతి కానుకగా మహిళలందరి ఖాతాల్లోకి డబ్బులు వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా తల్లికి వందన పథకం ఒకసారి చూసుకుంటే కనుక చాలామంది గ్రీవెన్స్ అప్లై చేసుకోవడం జరిగిందండి. అలాగే రెండో విడతలో గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే గార్డియన్ సమక్షంలో పెరుగుతూ ఉన్నారో అలాంటి వారికి మరొకసారి అవకాశం అయితే ఇచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే తల్లి తండ్రి లేని పిల్లలు గార్డియన్ సమక్షంలో పెరుగుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ గార్డియన్ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేకపోతే మీ పిల్లలు చదువుతున్నట్టు స్కూల్లో కానీ మీరు ఇవ్వటం వల్ల ఎంతమంది విద్యార్థులు ఉంటే తల్లిదండ్రులు లేని విద్యార్థులు అంతమంది పిల్లలకి కూడా 13,000 రూపాయల చొప్పున బ్యాంకులో జమ చేస్తాము అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. మరి తాజాగా తల్లిదండ్రులు లేని పిల్లలు సంరక్షకుల దగ్గర ఎవరైతే పెరుగుతున్నారో అలాంటి వారి లిస్ట్ అనేది తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే స్కూల్ నుంచి కానీ లేకపోతే సచివాలయాల వద్ద నుంచి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి ఏపీలో సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా మరి కొత్త సంవత్సరం కానుకగా సంక్రాంతి కానుకగా ప్రారంభించిపోయే 2 పథకాల ద్వారా డబ్బులండి మరొకసారి తల్లికి వందన పథకం ద్వారా ఖచ్చితంగా వారి ఖాతాల్లోకి 13,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ సంక్రాంతి కానుకగా అదేవిధంగా ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆడబిడ్డ నిధి పథకంలో గతంలో చాలా డేట్స్ రావడం మళ్ళీ అవి మారిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు సంక్రాంతి పండుగకి ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరూ కూడా
సిద్ధంగా ఉండండి. అన్ని రకాల కేటగిరీలకు చెందిన మహిళలు అంటే పేద మరియు మధ్యతరగతి మహిళలందరికీ కూడా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులనేవి పడటానికి రెడీగా ఉన్నాయన్నమాట. దీనిపైన మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా గానీ వెంటనే వీడియో రూపంలో, కామెంట్ రూపంలో అడగండి. నేను మీకు వెంటనే సమాధానం చెప్తాను. ఇదండి వాటి వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కనుక తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.